ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశము జీవితంలో నిర్ణయాలు. చాలాసార్లు మనము జీవితంలో ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఆ నిర్ణయాలు మన జీవితమును చాలా ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు మన జీవితమును అతలాకుతలం చేస్తాయి. అలాగే కొన్నిసార్లు తీసుకునే సరైన నిర్ణయాలు మన జీవితంనే మార్చివేస్తాయి. ఆ రకంగా నిర్ణయాలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు తమ జీవితమును ఎంతగానో ప్రభావితం చేసుకున్నారు. ఒకరి జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటే మరొకరి జీవితము అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి, వారు తీసుకున్న నిర్ణయం గురించి ఈరోజు దేవుని వాక్యానుసారంగా ధ్యానించుకుందాము. ఈ ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. ఒకరు బాబాయ్ అయితే మరొకరు అన్న కుమారుడు. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ ఇద్దరు ఎవరు అనేది. ఆ ఇద్దరిలో ఒకరి పేరు అబ్రహాము, మరొకరు పేరు లోతు. అబ్రహాము లోతు గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. అబ్రహాము క్రీస్తు విశ్వాసులైన మనందరికీ కూడా తండ్రి లాంటి వాడు అని దేవుని వాక్యము చెబుతోంది. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రశ్నలు దేవుణ్ణి వేయకుండా ఆయనను అనుసరించాడు. ఆ విధంగా విశ్వాసం చూపటం ద్వారా అబ్రహాముకు దేవుడు దానిని ఆయనకు నీతిగా ఎంచాడు. దేవుడు అబ్రహామును పిలుచుకోగానే ఆయన దేవుడు చూపిస్తున్నటువంటి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. ఆయన ప్రయాణం మొదలు పెట్టగానే ఆయన అన్న కుమారుడైనటువంటి లోతు బాబాయ్ అయినటువంటి అబ్రహాముతో కూడా ప్రయాణము కొనసాగించాడు. ఈ ప్రయాణంలో దేవుడు వారిని ఎంతగానో దీవించాడు. దేవుడు వారిని గొప్ప ధనవంతులుగా చేశాడు. ఆ రోజుల్లో ధనవంతులు అంటే ఎంత ఎక్కువగా పశు సంపద ఉంటే వారు ధనవంతులుగా పరిగణింపబడేవారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్నటువంటి బానిసలను బట్టి, పనివారిని బట్టి, అలాగే వారి ఆధీనంలో ఉండేటటువంటి నీళ్ల బావులను బట్టి వారు ధనవంతులుగా పరిగణింపబడేవారు. ఆ రకంగా దేవుడు అబ్రహామును, లోతును ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఆ విధంగా వారు దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో తమ పశు సంపదను పెంపొందించుకుంటూ ధనవంతులుగా అవతరించారు. ఇదే విషయాన్ని మనము ఆదికాండము 13వ అధ్యాయము 5-6 వచనంలో చూడవచ్చు. అబ్రహాంతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారంలు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఈ వాక్య భాగములు మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అబ్రహాము మరియు లోతు యొక్క సంపద ఎంతో విస్తారమైంది. అందును బట్టి వారు ఉంటున్నటువంటి ప్రదేశము ఆ పశు సంపదను మేపటానికి కానీ, వాటిని పోషించటానికి కానీ సరిపోవటం లేదు. చాలా సార్లు మనము అతిగా సంపాదించడం కోసము ఎన్నో త్యాగాలు చేస్తుంటాము. ఆ సంపాదన వల్ల మనకు కలిగే నష్టాలు కూడా ఎన్నో ఉంటాయి. అధికమైనటువంటి సమృద్ధి, సంపద కలగటం ద్వారా మనము ఇతరులతో కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పటి వరకు మనతో సమానంగా ఉన్నటువంటి సహోదరి సహోదరులు మన సంపదను బట్టి, మనము చేరుకున్నటువంటి ఉన్నత స్థానమును బట్టి తక్కువైన వారుగా కనపడుతుంటారు. వారు మన దృష్టిలో బలహీనులుగా కనపడతారు. మనకు సంపద వచ్చి చేరుతున్న కొద్దీ మనము జాగ్రత్తగా ఉండడం కూడా నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, ఎవరైనా ఒకరు దేవునినైనా సేవిస్తారు లేదా ధనమునైనా సేవిస్తారు అని. ఎప్పుడైతే మనకు సంపాదన ఎక్కువ అవుతుందో ఖచ్చితంగా మనము ధనమును సేవించటం మొదలు పెడతాము. ఆ ధనమును సేవించడం ద్వారా ఇతరుల పట్ల మనము సహోదర భావంను కోల్పోతాము. వారితో మనము కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మీకు సంపద ఇస్తున్నట్లయితే జాగ్రత్తగా గమనించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతినిత్యము దేవునికి అప్పగించి ఆయన ముందు దీనులుగా ఉండటానికి ఆయన సహాయం కోరండి. అధికమైన సంపద, అధికమైన సమృద్ధి మనలను గర్విష్ఠులుగా మారుస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో భక్తుడు ఒక మాట రాశాడు, దేవా నన్ను అతి పేదవానిగా ఉండనివ్వద్దు, ఎందుకంటే నేను దొంగగా మారిపోయే అవకాశం ఉంది. నాకు అధికమైన సంపద కూడా ఇవ్వద్దు, ఎందుకంటే నువ్వెవరు అని నేను ప్రశ్నించే అవకాశము, గర్వము నాకు రావచ్చు అని. కాబట్టి సంపదలు ఎక్కువగా వస్తున్న కొద్దీ మన ప్రవర్తనను కూడా మనము సరి చూసుకోవాలి. ప్రతి నిత్యము మనలను మనము
పరిశీలించుకోవాలి. అధికంగా సంపాదించుకోవటము తప్పేమీ కాదు. ఆ సంపద మూలంగా మనము మన సన్నిహితులకు దూరం అవుతున్నామా, మన స్నేహితులను కోల్పోతున్నామా, సంఘంలో ఉన్నటువంటి సాటి సహోదరి సహోదరులను చిన్న చూపు చూస్తున్నామా? ఇవన్నీ కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రతి నిత్యము దేవుని సహాయంతో సరి చేసుకోవాలి. తరువాత అదే అధ్యాయంలో 7వ వచనము ధ్యానించుకుందాము. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. ఈ రకంగా వారికి అధికమైనటువంటి సంపద కలుగుతున్న సమయంలో ఒకనాడు అబ్రహాము మరియు లోతు యొక్క దాసులకు లేదా కాపలాదారులకు గొడవ జరిగింది. ఆ గొడవ ఎలాంటిదంటే, వారి పశు సంపద అధికమైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రదేశము వారికి సరిపోవటం లేదు కాబట్టి ఎవరి పశువులు ఎక్కడ మేపాలి, ఏ విధమైనటువంటి పాలి భాగములు వారు పొందుకోవాలి అన్న దాని మీద వారికి గొడవ జరిగినట్లుగా దేవుని వాక్యంలో రాసి ఉంది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ కాలంలో కనానీయులు మరియు ఫెరిజ్జీయులు ఆ దేశంలో కాపురమున్నారు అని. అంటే ఇక్కడ అబ్రహాము మరియు లోతు కాపలాదారులతో పాటు కనానీయులు మరియు ఫెరిజ్జీయులు కూడా తమ పశువులను మేపుతూ ఉన్నారు. ఈ కనానీయులు ఫెరిజ్జీయులు అన్యులైన వారు, దేవుణ్ణి మరియు ఆయన ప్రేమను ఎరుగని వారు. అటువంటి వారితో సహవాసం చేస్తూ అబ్రహాము మరియు లోతు యొక్క కాపలదారులు వారిలాగే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను నేర్చుకున్నారు. ఇక్కడ అబ్రహాము మరియు లోతు ఇద్దరు కూడా ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉన్నవారే. వారికి ఒకరి పట్ల ఒకరికి గౌరవము, అదే విధంగా ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. కానీ ఈ కనానీయులు మరియు ఫెరిజీయులను చూసినటువంటి ఈ కాపలాదారులు తమ యజమానుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు మర్చిపోయి తమ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో తమ యజమానుల యొక్క మెప్పును పొందుకోవటానికి వారి మధ్య విభేదాలు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనము ఎవరితో కలిసి ఉంటున్నాము, ఎవరి నుండి మనము ఏమి నేర్చుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు మన మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నారు, వారి నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూడవచ్చు. అధికమైనటువంటి సంపద కోసము తమ యజమానుల వద్ద ఉన్నతమైన పదవులు పొందటానికి ఈ కాపులదారులు ఈ విధంగా స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనము అధికమైనటువంటి సంపద కోసము, ఆశీర్వాదాల కోసము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, అలాగే దేవుని ప్రేమను చూపించలేని ప్రవర్తన ఎంత మాత్రము మనకు ఆశీర్వాదము కాదు. మన చుట్టూ ఉన్నవారు మన ఆలోచనలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఇతర పిల్లలు మన పిల్లలను ఏ విధంగా మారుస్తున్నారు, ఈ విషయాలు ప్రతి నిత్యము పరిశీలించుకోవాలి. దానికి తగినట్లుగా మనము నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత 8, 9 వచనములను ధ్యానించుకుందాము. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ అబ్రహాం యొక్క పెద్దరికము, అలాగే ఆయనలోని దేవుని యొక్క ప్రేమను మనము చూడవచ్చు. తనకన్నా చిన్నవాడైనటువంటి లోతుకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. నిజానికి పెద్దవారు ముందుగా నిర్ణయం తీసుకుంటారు, లేదా దేన్నైనా వారు ఎంచుకుంటారు. కానీ అబ్రహాము దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. మనమిద్దరము బంధువులం కాబట్టి మన మధ్య గొడవలు ఉండకూడదు. అలాగే మన పనివారైనటువంటి వారి మధ్య కూడా గొడవలు ఉండటం మంచిది కాదు. మనమిద్దరము కలిసి ఉండే కంటే విడిపోయి ప్రేమగా ఉండటం మంచిది అని అబ్రహాము లోతుతో చెప్తున్నాడు. చాలా సార్లు మన సంఘములలో కూడా ఎన్నో రకాలైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరు సహోదరుల మధ్య అయితేనేమి తగాదాలు రావచ్చు, అపార్థాలు జరగవచ్చు. అటువంటి సమయంలో ఏ ఒక్కరు కూడా ఆ యొక్క గొడవ గురించి మాట్లాడరు. పైకి మాత్రం అందరూ అంతా బాగున్నట్లుగానే నటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము
ఆ విధమైనటువంటి వేషధారితనమును అనుసరించలేదు. వచ్చిన గొడవ మరింత పెద్దది కాకుండా ముందుగానే దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీకు కూడా ఎవరితోనైనా గొడవలు ఉన్నట్లయితే అన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నామని నటించవద్దు. ఆ గొడవను బట్టి మీ మధ్య జరుగుతున్నటువంటి అపార్థాలను తొలగించుకోవడానికి మనసు విప్పి మాట్లాడండి. అసలు గొడవ ఎందుకు జరిగింది, దానికి కావలసినటువంటి శాశ్వత పరిష్కారం ఏమిటి, ఆ విధంగా మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా మీ నిర్ణయాలను దేవుని వాక్యానుసారంగా పరిశీలించి తీసుకోవటం ద్వారా మీ మధ్య ప్రేమ మరింతగా ఎక్కువ అవుతుంది. ఆ విధంగా సంఘము కూడా బలపడుతుంది. ఇక్కడ అబ్రహాం కూడా అదే పని చేస్తున్నాడు. లోతుతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారంను చూపిస్తున్నాడు. అలాగే తనకన్నా చిన్నవాడైనటువంటి లోతుకు ముందుగా ప్రదేశమును ఎంచుకునే అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ అబ్రహాముకు దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ విశ్వాసమును బట్టే దేవుడు తనను పిలుచుకున్నాడు కాబట్టి తనను తప్పకుండా దీవిస్తాడు, ఆయనే తనను నడిపిస్తాడు అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకమును ఆయన దేవుని మీద చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ అతిగా ఆశపడకుండా దేవుని వాగ్దానాలు నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగాలి. అలా అని చెప్పి మనము ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయకూడదని చెప్పటం లేదు, కానీ దేవుని మీద ఆధారపడి మన ప్రయత్నము కొనసాగించాలి. అప్పుడు ఆయనే మనం కోరుకున్న విధంగా ఆయన ప్రణాళిక ప్రకారంగా మనలను దీవిస్తాడు, మనలను నడిపిస్తాడు. తర్వాత వచనంలో 10-11 కూడా ధ్యానించుకుందాము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఇక్కడే లోతు ఒక స్వార్థపూరితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా దేవుని మీద ఆధారపడలేదు. అలాగే తాను ఎవరి మధ్య నివసించబోతున్నాను, ఏ విధమైనటువంటి మనుషుల మధ్య తాను కాపురం చేయబోతున్నానో ఆయన ఎంత మాత్రము పట్టించుకోలేదు. ఆ దేశము ఏ విధంగా ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయా లేదా, పచ్చిక బయళ్ళు ఉన్నాయా లేదా అన్నది మాత్రమే లెక్కలు వేసుకున్నాడు. ఆ ప్రదేశము సొదొమ గొమొర్రా పట్టణములకు సంబంధించినది. ఈ సొదొమ గొమొర్రా పట్టణములలో ఉండేవారు ప్రతినిత్యము దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు. కనుకనే దేవుడు తర్వాతి కాలంలో ఆ యొక్క పట్టణాలను నాశనం చేశాడు. కానీ లోతు అవేమీ పట్టించుకోలేదు. తాను ఎవరి మధ్య నివసించబోతున్నాను, వారు ఎటువంటి ప్రజలు, వారికి దేవుని యొక్క వెలుగు ఉందా లేదా అని ఎంత మాత్రము ఆలోచించలేదు. కేవలం ఆ ప్రదేశంలో సమృద్ధి ఉందా లేదా, అక్కడ నీళ్లు పారుతున్నాయా లేదా అన్నది మాత్రమే లెక్కలు వేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. మన ఆత్మీయ జీవితము మన తీసుకునే నిర్ణయం బట్టి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి మధ్య మనము నివసించబోతున్నాము, ఎవరు మనకు స్నేహితులుగా ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నటువంటి ప్రదేశం అయినా లేదా ఒక కంపెనీ అయినా ఇప్పుడు సమృద్ధిగా చాలా లాభదాయకంగా మన భవిష్యత్తుకు పనికి వచ్చేదిగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆ ప్రదేశంలోనైతేనేమి, ఆ ఊర్లోనైతేనేమి, ఆ కంపెనీలోనైతేనేమి మీరు దేవునితో సహవాసం చేయబోతున్నారా లేదా, అక్కడ మీకు ఆత్మీయపరమైనటువంటి స్నేహితులు దొరకబోతున్నారా లేదా, చాలా విషయాలు మనము చూసుకోవాలి, తర్కించుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి పనికిరాని దేన్ని కూడా మనము స్వీకరించకూడదు. ఇప్పుడు మనకు అది ఆశీర్వాదంగా కనిపించవచ్చు, కానీ రాబోయే కాలంలో అది మన ఆత్మీయ జీవితంనే నాశనం చేసేదిగా మారిపోవచ్చు. ఇక్కడ లోతు తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం ద్వారా అతని జీవితమే తలకిందులైపోయింది. నీతిమంతుడైనటువంటి లోతు ఈ దుర్మార్గులైనటువంటి వారి మధ్య నివసించలేక ఎంతగానో నరకయాతన పడినట్లుగా దేవుని వాక్యంలో రాసి ఉంది. అంతేకాకుండా ఆ ప్రదేశం నుండే తన కూతుళ్లకు భర్తలను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని ప్రవచనం చెప్పాడో లోతును హెచ్చరించడానికి 2 దేవదూతలను పంపాడు. ఆ సమయంలో లోతు దేవుని యొక్క తీర్పుని గురించి చెప్పినప్పుడు లోతు యొక్క అల్లుళ్ళు ఆయనను హేళన చేశారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క ప్రేమ తెలియదు, ఆయన యొక్క తీర్పును గురించి అవగాహన అసలు లేదు. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇతరులకు ఉన్నటువంటి సంపదను బట్టి
వారికి ఉన్నటువంటి ఉన్నతమైన స్థానములను బట్టి తమ పిల్లలకు భాగస్వాములుగా ఎన్నుకుంటూ ఉంటారు. తర్వాత వారు మారిపోతారులే, తర్వాత తమ దేవుణ్ణి తెలుసుకుంటారులే అనుకుంటారు. కానీ చివరకు తమ కూతురో లేక తమ కోడలో దేవునికి దూరంగా వెళ్లిపోవటం చూసి బాధపడతారు. అన్యులైన వారిని మీ కుటుంబంలోకి ఆహ్వానించి బాధపడటం కంటే దేవుని యొక్క సమయం కోసం వేచి ఉండటము ఉత్తమమైన పని. ఆ విధంగా ఒక తప్పుడు నిర్ణయం ద్వారా లోతు యొక్క జీవితమే అతలాకుతలమైపోయింది. దేవుని మీద ఆధారపడి గొప్పగా విశ్వాసం చూపించి నిర్ణయం తీసుకున్నటువంటి అబ్రహాం జీవితము ఎలా ఉందో ఇప్పుడు మనము వాక్యానుసారంగా ధ్యానించుకుందాము. 12-13 వచనంలో, అబ్రహాము కనానులో నివసించను, లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులునై ఉండిరి. లోతు సమృద్ధి కలిగినటువంటి ప్రదేశమైనటువంటి సొదొమ దగ్గర తన గుడారాలు వేసుకొని నివసించటం మొదలు పెట్టాడు. కానీ అబ్రహాం మాత్రము దేవుడు తనకు చూపించినటువంటి కనాను దేశంలోనే నివాసం ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతోంది. ఇక్కడ అబ్రహాము సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. కానీ లోతు మాత్రము దేవుని మీద ఆధారపడకుండా తనకు దొరుకుతున్నటువంటి సంపద మీద అధికంగా ఆధారపడ్డాడు. కనపడుతున్న సంపద తనను మరింతగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తుందని ఆయన భ్రమించాడు. కానీ దుష్టులైన వారి మధ్య తాను ఉండబోతున్నాడు అని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ఈ సొదొమ పట్టణం వారు యెహోవా దృష్టికి దుష్టులైన వారు అని దేవుని వాక్యము చెప్తోంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నీ జీవితమును ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, నీ యొక్క ఆత్మీయ జీవితమును ఏ విధంగా అవి నడిపించబోతున్నాయి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. పైపైన కనబడుతున్నటువంటి సమృద్ధిని, పైపైన కనబడుతున్నటువంటి మెరుగులను నమ్ముకోవద్దు. దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గము కష్టమైనదిగా ఉండవచ్చు, కానీ ఆయన ఒక ప్రణాళికతో నిన్ను నడిపిస్తున్నాడు. ఆ ప్రణాళిక చొప్పున నువ్వు నడిచినట్లయితే దాన్నే నీకు సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. ఇదే విషయాన్ని మనము అబ్రహాము విషయంలో చూడవచ్చు. 14-17 వచనం చూసినట్లయితే ఈ విషయము అబ్రహాము జీవితంలో రుజువైనట్లుగా మనకు అర్థమవుతుంది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. ఈ వచనములు మనము లోతుగా పరిశీలించినట్లయితే, ఎప్పుడైతే అబ్రహాము దేవుని మీద ఆధారపడి లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడో అప్పుడు దేవుడు మరింతగా సంతోషించి తాను ఇచ్చినటువంటి వాగ్దానమును తిరిగి మరలా అబ్రహాముకు గుర్తు చేస్తున్నాడు. అబ్రహాముకు అప్పటికే సంతానము లేదు, అయినప్పటికీ దేవుడు మరలా ఆయనకు ఆ వాగ్దానము నెరవేర్చబోతున్నానని గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము తన ముందు ఉన్నటువంటి సంపదను నమ్ముకోలేదు. ఆయన కేవలము దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ప్రేమ చొప్పున ఆ లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడు. చిన్నవాడైనటువంటి లోతు దాన్ని ఏమాత్రము కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలము తన కళ్ళ ముందు ఉన్నటువంటి సంపదను బట్టి తన నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా తన జీవితమునే తలకిందులు చేసుకున్నాడు. తనకిష్టం లేని మనుషుల మధ్య జీవిస్తూ ప్రతినిత్యము నరక యాతన అనుభవించాడు. అలాగే తన పిల్లలు అయినటువంటి 2 కుమార్తెలు దేవుని ప్రేమను ఎరగక తనతోనే వ్యభిచారం చేసే స్థితికి దిగజారిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేసే సమయంలో ఆయన భార్య తిరిగి ఆ పట్టణముల వైపు చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ విధంగా ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవటం ద్వారా లోతు యొక్క జీవితము సంపూర్ణంగా మారిపోయింది. కాబట్టి మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలను దేవుని మీద ఆధారపడి తీసుకోండి. మీ ముందు ఉన్న పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా కనపడకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడండి. ఎక్కడైతే మీరు మీ పిల్లలు
దేవునిలో ఎదుగుతారో, ఎక్కడైతే మీరు దేవుని సేవలో వాడబడతారో అటువంటి సంఘంలోకి వెళ్ళండి, అటువంటి ప్రదేశంలోకి వెళ్ళండి, అటువంటి ఊరిలో స్థిరపడండి, అటువంటి ఉద్యోగంలో కొనసాగండి. దేవుడు తలుచుకుంటే మీకు సంపద రావడము పెద్ద గొప్పేమీ కాదు. అవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. కానీ ఆయనలో ఎదగటము, ఆయనకు దగ్గర కావటము, ఆత్మీయ జీవితంలో బలపడటము, ఇవన్నీ కూడా మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దేవునికి అనుగుణంగా మీ నిర్ణయాలు ఉండాలి. ఆ విధంగా మీ జీవితాలు మరింతగా ఫలభరితమవుతాయి. మీ పిల్లలు మరింతగా దేవునిలో ఎదుగుతారు. మీ కుటుంబము దేవునికి సాక్ష్యంగా ఉంటుంది. అదే విధంగా ఎవరితోనైనా చిన్న చిన్న గొడవలు వచ్చినట్లయితే వెంటనే వాటిని పరిష్కరించుకోండి. ఎంత మాత్రం ఆలస్యం చేసినా ఆ గొడవలు పెద్దగా మారిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా సంఘము అలాగే మీ కుటుంబం కూడా శ్రమపడే అవకాశం ఉంది. పెద్దరికంతో దేవుని ప్రేమను చూపించండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. ఆ విధంగా క్రీస్తు యొక్క సంఘము కట్టబడుతుంది. ఆయన రాజ్యము విస్తరించబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితమును నిర్ణయిస్తాయి. అదే విధంగా మీ ఆత్మీయ జీవితమును బలపరుస్తాయి. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.